అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 2024 సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. కోడ్ అమల్లోకి వచ్చింది. శ్రీకాకుళం నుండే తొలి వేటు ఒక వీఆర్ఓపై పడింది. అధికార పార్టీకి ప్రచారం చేస్తున్నారన్నటువంటి టీడీపీ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ మొట్టమొదటిగా ఒక ఉద్యోగిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఆ క్రమంలోనే ప్రస్తుతం మాత్రం ఈ కోడ్ ఉల్లంఘన ప్రక్రియ ఇప్పుడు ప్రస్తుతం నాడు నేడు భాగంలో విద్యా వ్యవస్థతో పాటు పిల్లలకు పౌష్టికాహారం అందించే అంగన్వాడీ కేంద్రాలపై కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ విద్యార్థులకు అందజేసినటువంటి ట్యాబులు, అదేవిధంగా పుస్తకాలు కావచ్చు, బ్యాగులు కావచ్చు, పౌష్టికాహారం మిడ్ డే మీల్స్లో కూడాను వారికి ఇచ్చిన సరఫరాలో ముఖ్యమంత్రి ఫోటో ఉండడం పెద్ద వివాదానికే దారితీసింది. ప్రస్తుతం ఈ విషయాన్ని మాత్రం ప్రతిపక్షాలు దుయ్యెత్తి పడుతున్నాయి. ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ అధికార పార్టీ వ్యవస్థను ఈ తీరుపై ప్రస్తుతం మనతో మాట్లాడడానికి టీడీపీ, అదేవిధంగా బీజేపీతో పాటు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతినిధులు ఉన్నారు. ప్రస్తుతం చూస్తే కనుక విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తెచ్చామన్నటువంటి ఉద్దేశంతో వైసీపీ ప్రభుత్వం ఈరోజు పిల్లలు వేసుకున్నట్టు బ్యాగ్ కావచ్చు, రాసుకున్న నోట్బుక్ కావచ్చు, వాడుతున్న ట్యాబ్ కావచ్చు, చివరకు మిడ్ డే మీల్స్ ఆహార పదార్థ పొట్లాలపై కూడా ముఖ్యమంత్రి తాలూకు ఫోటోలు ఉన్నాయి. వీటిని కోడ్ ఉల్లంఘనగా భావిస్తున్నారు. ఎన్నికల కమిషన్ కోడ్ అమలు చేయాలని కూడా ప్రస్తుతం ఆ వ్యవస్థను ఏ విధంగా మీరు తప్పడుతున్నారు? ప్రస్తుతం కోడ్ ఉల్లంఘన జరుగుతుందని భావిస్తున్నారా? 16వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకి రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ గారు ఒకటే చెప్పారు, ఎక్కడా సరే ఏవి గవర్నమెంట్ యాడ్స్ కానీ ఫొటోస్ కానీ ఏవి ఉండకూడదు, మొత్తం తీసేయాలి, ఏవి ఉండకూడదు, బొమ్మలు కానీ ఏవి కానీ అన్నీ కప్పేయాలని చెప్పారు. కానీ అవి ఏమీ జరగట్లేదు. విచ్చలవిడిగా యథావిధిగా ఎలాగుండాలో అలాగే చేస్తున్నారు. ప్రతి దీంట్లోనూ పుస్తకాల్లో కానీ, చాక్లెట్లో కానీ, మిఠాయిలో కానీ, ట్యాబ్లో కానీ అన్నిట్లోన ఆ ఫోటో పెట్టే చేస్తున్నారు. అది కోడ్ ఉల్లంఘన కింద వస్తుంది. ఇప్పుడు కేంద్ర ఎలక్షన్ కమిషన్ కానీ, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కానీ, ఇందాక మళ్ళీ చెప్పారు స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాలంటీర్లు ఎవరైనా సరే పబ్లిక్గా కానీ తిరిగితే సస్పెండ్ చేయడమే కాదు, జైలు శిక్ష మళ్ళీ వేస్తాం అని చెప్పి 1 గంట ముందు ఇంటర్వ్యూలో స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారు చెప్పారు. అదే కాకుండా కోడ్ ఉల్లంఘన ఎలాగంటుందంటే అసలు యాక్చువల్లీ చెప్పాలంటే అఫీషియల్స్ దగ్గరికి అధికార పార్టీ వాళ్ళు వెళ్ళకూడదు. నేను ఉదాహరణ నేను మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాను. వెళ్తే ఒక అధికార పార్టీ ఆయన అక్కడికి వచ్చి టీపీఓకి చెప్పి పని చేయించుకొని వెళ్ళాడు. అంటే ఇంకేం ఉంది కోడ్ ఉల్లంఘనే. విద్యా వ్యవస్థలో చూస్తే సమూలమైన మార్పులు తీసుకొచ్చే దిశగా వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా పిల్లలకి ఇచ్చే బెల్లం చెక్కి కావచ్చు, లేకపోతే వారికి ఇచ్చిన రాగి పిండి సప్లైలో ఆ కవర్ల మీద కూడా ముఖ్యమంత్రి ఫోటో వేసేది అది పాత స్టాకు అని చెప్పేసి కళాశాల నిర్వాహకులు చెప్తున్నారు. మరి ఈ విషయంలో పాత స్టాక్ వినియోగంలో ఆ బొమ్మను ఎందుకు మీరు భూతద్దంలో పెట్టి చూస్తున్నారు? అప్పుడు కిందటిసారి 2014లో మళ్ళీ అప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు 2019లో వచ్చినప్పుడు అప్పుడు ఏం చేశారంటే అప్పుడున్న బొమ్మలు అవి కాకన్నా మామూలుగా తెప్పించి సంచుల్లో పెట్టి బ్యాగుల్లో పెట్టి ఇచ్చారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఉల్టా మనం చేద్దాం, మనకు ఎవరు అడుగుతారు అదే దీని మీద అసలు ఎలక్షన్ కోడ్ అనేది లేదు, ఎలాగుందో అదాదంగా ఉంది. సో ఈ విషయంపై ఒక ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలుగా ఏ విధమైనటువంటి ఫిర్యాదులు ముందుకెళ్తున్నారు? ఇప్పుడు అది పాత స్టాక్, దాని యూసేజ్కి 3 రోజులు వెసులుబాటు కూడా ఇచ్చింది. మరి అవకాశం కూడా ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. 2019లో ఇంతకన్నా అన్నింటిలో బ్యాగులు అన్నీ ఇచ్చారు. చంద్రన్న కానుక కానీ అవి కానీ అప్పుడు అలా కాదు, మామూలు బ్యాగులో పెట్టి మామూలు కిట్లో పెట్టి ఇచ్చారు. ఇప్పుడైనా వాళ్ళు ఇమ్మీడియట్గా అవి తీసి మామూలు కిట్లో ఇవ్వచ్చు. కానీ వాళ్ళకి వెళ్ళిపోతున్నారు. అంటే పబ్లిసిటీ ఉండాలని, ఎలాగైనా ఆ ఓటు మనకు పడాలనే కాన్సెప్ట్తో వాళ్ళు వెళ్తున్నారు. చూస్తే కనుక విద్యా వ్యవస్థలో సమూల మార్పుల నేపథ్యంలో ఆ ఫోటోను మాత్రం పబ్లిసిటీ చేయబడింది. కాకపోతే 5 ఏళ్ళు పూర్తవస్తున్నా కూడా ఎన్నికలు వస్తాయని తెలిసి కూడా ఇలా ఆ విషయాన్ని అధికార పార్టీలో కప్పిపెట్టే ప్రయత్నం చేయడం, ఇప్పటికి కూడా కోడ్ అమల్లోకి వచ్చినా కూడాను వాటిని ఇంకా విద్యాలయాల్లో వాటిని పబ్లిసిటీ చేయడం అని తీవ్రంగా తప్పడుతున్నారు. కోడ్ అమలు అనేది మాత్రం అధికార పార్టీ ఎక్కడా పాటించడం. చిన్నపిల్లలకి ఇచ్చినటువంటి చెక్కి కావచ్చు, బ్యాగు, అవన్నీ కూడాను వాళ్ళు వాడుకునే క్రమం. ఒక నోట్బుక్ కనుక పబ్లిసిటీ చేయాలంటే ఒక ఏడాది క్రితం ప్రక్రియ. ఆ ప్రక్రియలో భాగంగా అవి ఇప్పుడు అవి ఉన్నాయని అనుకోవచ్చు కదా. దీన్ని ఎందుకు కోడ్ అమలుకి దిశగా మీరు కోడ్కి దానికి లింక్ పెడుతున్నారు? సార్, 151 అసెంబ్లీ స్థానాలు, 22 లోక్సభ స్థానాలు గెలిచిన ముఖ్యమంత్రికి ఎన్నికలు వస్తాయి, ఎలక్షన్ కోడ్ అంటూ ఒకటి ఉంటుంది. సో నా బొమ్మ పడుతుంది, ఇచ్చిన ట్యాబ్ అలా ఆన్ చేయగానే అతని ముఖ చిత్రమే వస్తుంది. ఆ ఇచ్చిన చెక్కీలు అనగా ఏవని అతని ఫోటో లేకపోతే కానీ అతనికి నిద్ర పట్టట్లేదు. ఆ ప్రచార పిచ్చి ఆ పీక్స్కి వెళ్ళిపోయింది జగన్మోహన్ రెడ్డి గారికి. సో మీరు అంటున్నారు ముందు ఇప్పుడు ఎలా సమర్థిస్తున్నారు వాళ్ళు మీరేంటి అనేసి. సో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, అంత బలమున్న ముఖ్యమంత్రికి
ఇంత బలహీనత ఉన్నదని మేమెవరూ అనుకోలే. ఎందుకంటే వాళ్ళ పార్టీ వాళ్ళు ఏమని అంటారు, మాట తప్పం మడమ తిప్పం అని. సో నీకు అంత బలం ఉన్నదని నీకు అనిపించినప్పుడు నువ్వే ఒక నెల క్రితమే నువ్వు చెప్పాలి, ఎలక్షన్ కోడ్ వస్తుంది, ప్రభుత్వ అధికారులు కావని డిఈఓలు కావని ఇవన్నీ నువ్వు ఆదేశాలు జారీ చేయాలి. నా ఫోటోలు ఇలా వస్తున్నాయి, అవి తీసేయండి. సో దానికి తాలూకు సూచనలు సలహాలు మీరు ప్రభుత్వ ఇంకా పాలన నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్కి మీరు సూచనలు చేయాలి. ఇవేవి చేయకుండా మా ఇష్టానుసారం ఇది మా పాలన, ఏదో రాజరికంలాగా పవన్ కళ్యాణ్ గారు చెప్తారు, మీరు ఏం రాజులు కాదు, ఇది రాజరిక వ్యవస్థ కాదు అని. సో మేము అదే చెప్తున్నాం, ఇంకెంతకాలం చెల్లుబాటు జరగదు, జస్ట్ ఒక 40 రోజులు మాత్రమే ఉంటుంది. కానీ నేను ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తుంది ఏంటి అంటే, ఇలాంటి చిన్నవి పట్టించుకొని ఇవే రేపొద్దున పెద్దదవుతుంది. ఎందుకంటే చిన్నపిల్లల పుస్తకాల మీద కూడాను వెనకతల అట్ట మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ కనిపిస్తుంది. ఇప్పుడు మనం సడన్గా చెప్పకూడదు, మీరు ఆ అట్టలు చింపేయండి, ఎలక్షన్ కోడ్ ఉంది అని మనం చెప్పలేం. అది ఎలా ఉంటుందంటే చాలా తప్పుగానే ఉంటుంది. అవకాశాన్ని ఒడిచిపెట్టి వ్యూహాత్మకంగానే ఈరోజు సీఎం ఈ విద్యా వ్యవస్థలో ఇటువంటి పబ్లిసిటీ కోసం ప్రయత్నించారు. అందులో భాగంగానే చివరి క్షణంలో కూడా వీటిని అలాగే ఉంచేందుకు తొలగించేందుకు అవకాశం ఉండదు. అదేవిధంగా అవి ఎక్కడ కూడా జల్లాడని కూడా అవకాశం. ఇటువంటి ఒక వేదికను చేసుకొని ఈరోజు అంగన్వాడీలు కావచ్చు, విద్యాలయాల్లో కూడా ఇటువంటి పబ్లిసిటీ చేసుకున్నాను అనుకోవచ్చు సార్. అయితే మనం ఒక విధంగా చేయొచ్చు సార్, దీనికి పరిష్కారం ఏంటనేది పిల్లలకి ఇప్పుడు సెపరేట్గా అట్టలు వెనకతలు వేసుకొని రెండమ్మని చెప్పగలం తప్పించి అది మళ్ళీ పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులకి అదొక ఖర్చు భారమే. సో ఈ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం బ్యానర్లు అనగా ఏవైనా అవ్వండి ప్రభుత్వ ఖర్చు కదా, మా జనం సొమ్ము, మా సొమ్ము ఆయన విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు. ఇంటికిటికీలకే 15 కోట్లు ఖర్చు పెట్టండి మహానుభావులకి. ఇలాంటివి అన్నీ ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కావచ్చు సార్. మరి ఈ విషయంలో ఎన్నికల కమిషన్ ఇంకా ఎలా వ్యవహరించాలి? ఇప్పుడు అది ఆల్రెడీ ఫుడ్ ప్రాసెస్లో భాగంగా సరఫరా చేయబడింది, స్కూల్కి చేరిపోయింది, మిడ్ డే మీల్స్లో భాగంగా బుక్స్ అంటే కూడాను విద్యార్థుల దగ్గర ఉన్నారు. ఇది కోడ్ ఉల్లంఘన జరగకుండా అంటే ఏం సూచన చేస్తారు? ఆ దిశగా ఎన్నికల కమిషన్ అధికార పార్టీ చేసినట్టు ఈ మిస్యూజ్ని పరిగణలోకి తీసుకుంటుందా? సార్ లేదు సార్, మేము జనసేన తరపున మేము ఎన్నికల అధికారికి ఒక వినతి పత్రం సమర్పించాము. సో దాని మీద వాళ్ళు చర్యలు తీసుకుంటామని మాకు మాట ఇచ్చారు. సో నేను కూడా ప్రజలకు ఒకటే విన్నవించుకుంటున్నాను, సివిజిల్ అనే యాప్ని మీరందరూ డౌన్లోడ్ చేసుకుని ఎక్కడ ఎటువంటి ఎలక్షన్ కోడ్ నియమావళి నిబంధనలు ఎవరు పాటించినా నియమాలను పాటించాలి. ఎవరు నిబంధనలకి విరుద్ధంగా ఎవరు ప్రవర్తించినా దయచేసి సివిజిల్ అనే యాప్లో మీ తాలూకా ఆ కంప్లైంట్ని రిజిస్టర్ చేసి ప్రభుత్వ అధికారులు త్వరగా వచ్చి దాన్ని సమస్యను పరిష్కరించే వెసులుబాటు దొరుకుతుందని నేను అనుకుంటున్నాను. ఎన్నికలు వస్తాయి, అదేవిధంగా కోడ్ అమల్లోకి వస్తుందనే విషయాన్ని కూడా అధికార పార్టీ తెలియకుండా నియంతగా వ్యవహరిస్తూ ఈరోజు విద్యాలయాల్లో ఆ ఫుడ్ సప్లై కానీ అదేవిధంగా పుస్తకాల సరఫరా, బ్యాగుల సరఫరాలో మాత్రం వ్యూహాత్మకంగా ప్రచారం కోసం దాన్ని వేదికగా చేసుకున్నారు ఆరోపిస్తున్నారు. చివరికి అంగన్వాడీ కేంద్రాల్లో ఫుడ్ సప్లై చేసిన దాంట్లో కూడా ఆయన మార్క్ మాత్రం ఈరోజు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం వైసీపీకి సంబంధించిన భరద్వాజ్ మనతో ఉన్నారు. ఏ విధంగా తీసుకుంటారు ఈ ఆరోపణలు మీరు? ఈరోజు విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చారు, బ్యాగ్ మీద ఆయన అనునిత్యం తనకు ఉన్నత చదువులు చదివించు, అదేవిధంగా పాఠ్య పుస్తకాలు కావచ్చు, ఇచ్చే పౌష్టికాహారం దీంట్లో ఈ కోడ్ ఉల్లంఘన వైసీపీ పాల్పడుతున్న ఆరోపణ ఏ విధంగా ఖండిస్తుంది? ఇప్పుడు నా తోటి మిత్రులు చెప్పిన దాని ప్రకారం నాకు ఇందులో ఒకటి హాస్యాస్పదంగా అనిపిస్తున్నది. పుస్తకాల మీద లేకపోతే చెక్కీ మీద బ్యాగ్ మీద బొమ్మ వేశారు, ఇది వేశారు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కానీ ఒకటి మర్చిపోతున్నారు ఏంటంటే, ఈరోజు పిల్లలు చదువుకునే పిల్లలకి అదే చెక్కీ కానీ ఆ పుస్తకం కానీ ఆ బ్యాగ్ కానీ ఇవ్వడమే కదా మా పథకం. అదే కదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకం, అదే విద్యా కానుక అనేది. వాళ్ళకి బూట్లు ఇచ్చి, బుక్స్ ఇచ్చి, వాళ్ళకి తినడానికి మంచిగా తిండి పెట్టి, మంచి పౌష్టికాహారం ఇవ్వడం, అదే మేము తీసుకొచ్చిన ఒక కొత్త పథకం అది. ఆ పథకంలో భాగంగా ప్రభుత్వం ఎప్పటి నుంచో అమలు చేస్తున్న పాలసీని మేము ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళేమే తప్ప ఈ ఇంప్లిమెంటేషన్ క్రమంలో ఎన్నికలు వస్తే కోడ్ కూడా అమల్లో అదే విధంగా పాటించాలి. అధికార పార్టీ ప్రతిపక్షం రెండు కల్లా దాన్ని తుచాతప ఎన్నికల కమిషన్ నియమావళి ప్రకారంగా అది కోడ్ ఉల్లంఘనే అని వారి ఆరోపణ. ఇదైతే నేను కోడ్ ఉల్లంఘన అనే మాటకైతే మాత్రం నేను ససేమిరా మా పార్టీ తరపున మేము ఒప్పుకోం. ఎందుకంటే మార్చి 16వ తారీఖు కోడ్ వచ్చిన తర్వాత కొత్తగా మేము పుస్తకాలు ఇవ్వలేదు, మార్చి 16వ తారీఖు కోడ్ వచ్చిన తర్వాత కొత్తగా మేము చెక్కీలు బ్యాగులు ఇవ్వలేదు. ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పాలసీ. ఎగ్జిస్టింగ్ దాని కిందే మనం పుస్తకాలు వాళ్ళకి ఇచ్చి దగ్గర ఒక 10 నెలల వ్యవధి అవుతున్నది. సో ఇప్పుడు సడన్గా మార్చి 16 కోడ్ వస్తుందని చెప్పేసి పుస్తకాల మీద అట్లా చింపి మనం 16 కోడ్ వస్తుందని కాకుండా
దాదాపు 5 ఏళ్ళు పూర్తి కావస్తుంది, ఎన్నికలు వస్తాయి. వచ్చిన తర్వాత కూడాను ఆ వాళ్ళ చేతిలో ఉంటే ఇది పబ్లిసిటీగా ఉండిపోతుంది అన్నటువంటి ముందు వ్యూహంలో భాగమైనా ఈ ఫోటోలపై పుస్తకాలు, బ్యాగుల మీద పేర్లు, అదేవిధంగా ఈ చెక్కీలు అంటే 2 నెలల క్రితం తయారు చేసిన చెక్కీలు కావచ్చు, పిండి పదార్థం మీద ఫోటోలు. ఇది యాక్చువల్గా ఇది ఒక ఎగ్జిస్టింగ్ పాలసీ. దీనికి మేమేం ముందుగా ఆలోచించి ఎలక్షన్లు వస్తాయి కదా పబ్లిసిటీ చేసుకుందామన్న ఆలోచన మా ప్రభుత్వానికి కానీ మా పార్టీకి కానీ ఎప్పుడూ లేదు. ఇప్పుడు కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఎక్కడ వైలేషన్స్ అనేవి జరగకుండా ఈ మార్చి 16వ తారీఖు కోడ్ వచ్చిన తర్వాత పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఇప్పుడు తగు సూచనలు, నిర్ణయాలు తీసుకుని ఇక ముందు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ కానీ ఇలాంటివేవీ లేకుండా చేయడానికి తగు సూచనలు వాళ్ళు కూడా ఆలోచనలోనే ఉన్నారు. కానీ ఒకటి దయచేసి ప్రజలందరూ ఒకటి గుర్తుంచుకోవాలి, ఇది కోడ్ వచ్చిన మరుక్షణం మేము ప్రింట్ చేసిన పుస్తకం కాదు, కోడ్ వచ్చిన మరుక్షణం తయారు చేసిన చెక్కి కాదు. ఈ ప్రాసెస్ అనేది గడిచిన 5 సంవత్సరాలుగా సుమారు 58 నెలలుగా జరుగుతున్నది. ఇది పిల్లలకి మంచి చేద్దామన్న ఆలోచనతోనే పార్టీ కానీ ప్రభుత్వం కానీ తీసుకుని వెళ్తున్నదే తప్ప ఈ ఎలక్షన్స్ కోసమనో లేకపోతే ఎలక్షన్లో వాళ్ళు ఆ పుస్తకం మీద మా బొమ్మ చూసి మాకు ఓటేసేస్తారనో అనే ఆలోచన ప్రభుత్వానికి కానీ పార్టీకి కానీ ఎప్పుడూ లేదు. పిల్లలకి మంచి చదువు నేర్పించాలి, వాళ్ళకి మంచి చదువు ఇవ్వాలి, వాళ్ళు చదువుకోవడానికి మంచి సదుపాయాలు నాడు నేడు కార్యక్రమం కింద ఇవ్వాలి అన్న ఒక ముఖ్య ఉద్దేశంతో అది మాత్రమే బుర్రలో పెట్టుకుని వెళ్ళిందే ప్రభుత్వం. పాటు ఇచ్చింది ఎవరనేది కూడా అనునిత్యం పిల్లలు గమనిస్తూ ఉండడానికి ఆ ఫోటోలు. ఆ మాటకైతే నేను ఖండిస్తున్నాను. ఎప్పుడైనా సరే ఇప్పుడు సరే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పక్కన పెట్టండి, ఇంతకుముందు కొన్ని పాత ప్రభుత్వాలు బోల్డ్ ఉన్నాయి, వాళ్ళు బోల్డ్ సంక్షేమ పథకాలు తెచ్చారు. ఇప్పుడు మేము పథకం తెచ్చినప్పుడు అది మేము తెచ్చామని చెప్పుకోవడంలో తప్పు లేదు కదా. ఇప్పుడు మేము 10 మందికి మంచి చేయడానికి మా ప్రభుత్వం ఒక మంచి పథకం తీసుకొచ్చింది. ఆ పథకానికి రూపకర్త మా గౌరవనీయులు మా ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఆ పథకం మేము తీసుకొచ్చే మా ప్రభుత్వం తీసుకొచ్చిందని ఆయన బొమ్మ వేసి చెప్పుకోవడంలో అయితే తప్పు లేదు. బట్ అది ఎప్పుడు తప్పు అవుతుంది? కోడ్ వచ్చిన తర్వాత మేము చెప్పుకుంటే తప్పు. కానీ ఇది గడిచిన 5 సంవత్సరాలుగా ఈ ఇంప్లిమెంటేషన్ అనేది ఉంది. కాబట్టి ఇప్పుడు దాన్ని ఇతర రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో దాన్ని వక్రీకరించడం ఈ సమయంలో అది తగదు అని చెప్పేసి మా పార్టీ తరఫున మేము వాళ్ళకి ఇది అంటే మా పార్టీ తరఫున మేము వాళ్ళకి మనవి చేస్తున్నాం. బట్ అట్ ద సేమ్ టైం మేము కూడా చెప్పేది ఒక్కటే, ఇప్పుడు ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎంసీసీ ఏదైతే ఉందో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం దాన్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ ఈ పార్టీ కానీ ఎప్పుడూ వైలేట్ చెయ్యదు. చూస్తే కనుక ప్రస్తుతం అది ఒక ప్రాసెస్లో భాగమే ఆ పథకం ఇంప్లిమెంటేషన్ విషయంలో ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి శ్రద్ధ కారణంగానే ఉంది. కోడ్ వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఏ సరఫరా కూడా జరిగింది, ఇది ప్రీవియస్ జరిగింది అని వాళ్ళు సమర్థించుకుంటారు. దాన్ని మీరేమంటారు? సార్, ప్రీవియస్ 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాం అన్నారు, బాగానే ఉంది. వాళ్ళకి తెలుసు కదా 2019 ఎలక్షన్లు వెళ్ళాయి, మళ్ళీ 2024లో ఎలక్షన్స్ వస్తాయి, అప్పుడు ఒక ఎలక్షన్ కోడ్ అంటూ ఒకటి వస్తుంది. ఆ టైంకి మనం ఏం చేయాలనేది కూడా 2023లో అనుకుని ఆలోచించాల్సింది కదా. అకాడమిక్ ఇయర్లో 2023-24 అకాడమిక్ ఇయర్లో ఎందుకు ఇవన్నీ ఆలోచించలేదు అని మనకి ఎవడు అడుగుతాడు అన్న ఇది సార్ వాళ్ళకి. సో చెప్పినోడు లేడు, అడిగినోడు లేడు. సో వాళ్ళ ఇష్టాన్ని రాజ్యం వాళ్ళు చేసుకుంటున్నారు. చివరికి ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళకి ఒక లెక్క కాదు నన్ను అడిగితే. మరేంటి సార్, మరి ప్రిన్సిపల్కి హెడ్ మాస్టర్లకి ముందుగానే చెప్పాలి ఇలాగ ఉన్నది బొమ్మ తీయడమో ఏదో. అయినా బైజూస్ యాప్లు వాళ్ళకి చెప్పాలి కదండి సార్, ప్రతిరోజు ఆన్ ఆఫ్ చేయగానే అతని ఫోటో ఏంటి సార్, నాకు అర్థం కాదు. అంటే ఇది ఒక రకమైన బెదిరింపు లెక్కే సార్ ఇంట్లో వాళ్ళకి. మేము మీకు పథకాలు ఇస్తున్నాం, మీరు మాకు ఓటు వేస్తారా వేయరా అంటున్నట్టే. చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే ఈ ప్రాసెస్ ఉందో 5 ఏళ్ళ ప్రక్రియ, ఆ ప్రక్రియలో భాగంగా గతంలో ఇచ్చినటువంటి ఏవైతే పుస్తకాలు కావచ్చు, ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కనుక ఏ సరఫరాలో తమ ముఖ్యమంత్రి బొమ్మ ఉన్నా కూడా తాము దాన్ని అంటే కోడ్ ఉల్లంఘన కింద పరిణామాలు తీసుకుంటాం. ప్రస్తుతం ఈ విషయంపై గతంలో కూడా చాలా ప్రభుత్వాలు ఎన్నికలు వచ్చినాయి, ఎన్నికలు వచ్చే ముందు ఎన్నికలు కాకముందు పథకాలు అమలు చేసుకుంటూ వచ్చినాయి. కానీ ఈసారి మాత్రం ఒక అనూహ్యమైన పరిణామాన్ని మనం చూస్తున్నాం. అసలు అక్కడ ఆ ఎన్నికల కోడ్ను ఉల్లంఘన కాకుండా ఉండేందుకు చర్యలు తీసుకునేందుకు కూడా అవకాశం ఉన్నటువంటి పరిణామాలు చూస్తున్నాం. నిజమేనా? ఒక విషయం అండి, ఒక 1 year అయింది, ఎగ్జామ్స్ ఎప్పుడు పెట్టాలి? 1 year నుండి ప్రిపేర్ అవుతున్నారా? ఓకే, ఇది ప్రిపేర్ అవ్వలేరండి. ఇంకో విషయం, పోనీ ఇప్పుడు ప్రింటింగ్ అంత అర్జెంట్ కాకపోతే ఏవో వైట్ పేపర్లు ఏవో అంటించి లేకపోతే ఇంకేదో చేసి ఇవ్వచ్చు. లేకపోతే అవే సరుకులు, ముడి సరుకులు సంచిలోన మామూలు ఇచ్చారు. 2019లో నోటిఫికేషన్ వచ్చినప్పుడు మొత్తం అవన్నీ తీసి మామూలు ప్లాస్టిక్ కవర్లో పెట్టి ఇచ్చారు. అదేం పెద్ద వింత ఏం కాదు, అది ఉల్టా అంటే మా రాజ్యం ఏదైనా చేస్తాం. చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం వైసీపీ ప్రభుత్వం కోడ్ ఉల్లంఘనకు ముందుగానే ఒక ప్లాన్ చేసుకుంది అన్నటువంటి ఆరోపణలు ప్రతిపక్షాలు చేస్తుంటే, అధికార పార్టీ ప్రతినిధులు మాత్రం ఈరోజు ఇది ఎడ్యుకేషన్కి సంబంధించినంత వరకు ఒక అనూహ్య మార్పులు తీసుకొచ్చిన క్రమంలోనే
పిల్లలకి ఇచ్చినట్టు బ్యాగులు కావచ్చు, పాఠ్య పుస్తకాలు కావచ్చు, వారికి సరఫరా చేసే ఏదైతే ఆహార పదార్థాలు వాటన్నిటి మీద కూడా ఆ పథకం అమలు తీరుతో పాటు చేసింది ఎవరు అన్న విషయాన్ని అంటే క్షేత్రస్థాయిలో చెప్పేందుకు చేసిన ప్రయత్నం. కాకపోతే ఇవన్నీ కూడాను పాత స్టాక్ కాబట్టి కొత్తగా కోడ్ అమలు అయిన తర్వాత ఎటువంటి పుస్తకాలు కానీ అదేవిధంగా ఆహార పదార్థాలు కానీ అంగన్వాడీకి పౌష్టికాహారాలు సరఫరాలో కనుక ఫోటో ఇస్తే అది మేము కోడ్ ఉల్లంఘనగా పరిగణలోకి తీసుకుంటాం. కాకపోతే ప్రస్తుతం మాత్రం ఏదైతే పాత స్టాక్ మీద ఫోటోలు ఉన్నాయో వాటికి కూడాను గైడ్లైన్స్ ఆల్రెడీగా జారీ చేసాం. దాని ప్రకారంగా కోడ్ ఉల్లంఘన జరగకుండా ఉండేందుకు తాము చేస్తున్నటువంటి ప్రయత్నం. కాకపోతే ప్రతిపక్షాలు కూడాను గతంలో జరిగిన ఎన్నికల్లో చంద్రన్న కానుక ఎన్నికల కమిషన్ అంటే ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు ఆ ఫోటో ఉన్నటువంటి బ్యాగ్తో సరఫరా చేశారు. ఎన్నికల కోడ్ వస్తుందని ముందుగా గమనించినటువంటి అప్పటి ప్రభుత్వం మాత్రం దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం వైసీపీ మాత్రం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోకుండా ఉండడమే ఈరోజు ఈ కోడ్ వైలేషన్ విషయం మాత్రం పెద్ద రచ్చగా మారింది. ఈ విషయంపై మరి సంబంధిత పాఠశాల నిర్వాహకులు కావచ్చు, లేకపోతే ఉన్నతాధికారులతో పాటు అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం పొట్లాలపై ఉన్నటువంటి ముఖ్యమంత్రి బొమ్మను తొలగించేందుకు ఎటువంటి ప్రత్యామ్నాయ చర్యలు చేపడతారు, ఎన్నికల కమిషన్ ఈ విషయంలో ఎటువంటి వేటు వేయబోతుంది అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.